ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించిపోయింది. జమ్మూ కాశ్మీర్లో బాగ్లిహార్ ప్రాజెక్ట్ సలాల్ డ్యాం గేట్లను తెరిచారు అధికారులు. ఇక ఉత్తరాఖండ్లో వరద నష్టంపై ఏరియల్ రివ్యూ నిర్వహించారు సీఎం దామి. మరో 2 రోజులు వానలుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది ఐఎండీ. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను ఎడతెర్పిలేని వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించిపోయింది. ఆకస్మిక వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కులు, కాంగ్రా జిల్లాల్లో భారీ వరదలతో 5గురు మరణించగా పలువురు గల్లంతయ్యారు. 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉనా, బిలాస్పూర్, సిమ్లా, కాంగ్రా, కులు, మండి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు, టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. कुछ गाड़ियां फिर पार्किंग में लगी है. జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చినాబ్ నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో బగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీటిని కిందికి రిలీజ్ చేస్తున్నారు అధికారులు. సింధు నదిపై ఉన్న సలాల్ డ్యాం గేట్లను ఓపెన్ చేస్తారు. రాజౌరి జిల్లాలోని కాలకోటే గ్రామంలో 2 చిన్నారులు వరదల్లో కొట్టుకొని పోయారు. మరోవైపు ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ నిర్వహించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామే. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం దామే. భారీ వర్షాలు గుజరాత్లో బీభత్సం సృష్టించాయి. 10 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్లు, అండర్ బ్రిడ్జిలలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లోనూ భారీ వర్షం కురిసింది. అటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోనూ వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఐఎండీ.